మిథున పెళ్లిని ఒప్పుకున్న హరివర్ధన్ ప్రాణాలు తీయాలని చూసిన ఆదిత్య కాపాడిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున పెళ్లిని హరివర్ధన్ ఒప్పుకోవడం ఏంటి? హరివర్ధన్ ప్రాణాలు తీయాలని ఆదిత్య చూస్తే దేవ ఎలా కాపాడాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా హరివర్ధన్ ఎప్పుడైతే దేవా ప్రాణాలకు తెగించి మరీ హరివర్ధన్ పడిపోయినా కానీ దేవా పరుగు పరుగున వెళ్ళి మిథునని కాపాడతాడో ఇంకా అదంతా కూడా చూస్తాడు. చూసిన తర్వాత నీకు ఏదైనా జరుగుంటే చూసుకునే పని లేదా, నీకేదైనా జరుగుంటే నేను ప్రాణాలతో బ్రతికుంటానా అంటూ దేవా కోపంలో ఆవేశంలో అన్న మాటను హరివర్ధన్ చాలా బలంగా తీసుకుంటాడు. ఇంకా అలా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవా అయితే మిథునను తన చేతులతో ఎత్తుకుని మరీ గుడి లోపలికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఒక చోట కూర్చోపెడతాడు. హరివర్ధన్ ఆలోచనలో పడతాడు. దేవా అన్న మాటల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాడు. దేని గురించి ఆలోచిస్తున్నారు? దేవా గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను. కానీ నాకు తెలుసండి మీరు దేవా గురించి ఆలోచిస్తున్నారు. దేవా చాలా మంచివాడు, మిథునను నిజంగా ఇష్టపడుతున్నాడు. కానీ కొంతమంది ఇష్టపడితే తన ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు కదా, అది దేవా పరిస్థితి. దేవా గతం గురించి ఆలోచిస్తున్నారు. మంచో చెడో ఆ శివపార్వతులకి మనం అంటే ఎంత, శివపార్వతుల మీద మనకు ఎంత నమ్మకం ఉందో ఆయనే తన భక్తురాలి పెళ్ళిని వాళ్ళ సన్నిధిలో జరిపించాడు. అర్థం చేసుకోండి, మనం అనుకుంటే కాదు, ఆ శివపార్వతులు అనుకుంటేనే జరుగుతుందని మనం ఎప్పటి నుంచో నమ్ముతున్నాం. అది నమ్మే కదా మిథున దేవా వెంట వెళ్ళింది. దేవా చాలా మంచివాడండి, మిథునకు సరైనవాడు. మిథునను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మిథునకు ఏ కష్టం రానివ్వడు. మీరు వెళ్ళడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే, దేవా వెళ్ళకపోయి ఉంటే మిథున పరిస్థితి ఏంటి? మనకు కడుపు కోత మిగిలేది కదా. ఏ దేవా మిథునను వదిలించుకోవాలనుకున్నాడు. మరి మిథున గురించి దేవా ఎందుకంత పరుగును పడి వెళ్ళాడు? దేవా ఆగిపోవచ్చు కదా, తనకేదైనా జరిగితే తనకే మంచిది కదా. ఇంకా మిథున గొడవ ఉండదు, తనని శాశ్వతంగా వదిలించుకున్నవాడవుతాడు. అలా చెయ్యలేదండి దేవా, మిథునను కాపాడాడు. మిథున కనిపించకపోతే దేవా ఎలా అల్లడిల్లిపోయాడో మీరే చూశారు. ఎంత బాధపడ్డాడో, ఇంటికి కూడా సరిగ్గా రాలేదు. పగలు రాత్రి ఎంతో క్షోభను అనుభవించాడు. మిథున ఇంటికి వచ్చేంత వరకు తను కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. అదండి దేవాకు మిథున మీద ఉన్న ప్రేమ. తనను రౌడీలా ఏ పరిస్థితులు మార్చాయో మనకైతే తెలియదు కదా. మనమైతే ఆ పరిస్థితి గురించి ఆలోచించకుండా మన బిడ్డ ఎప్పుడూ దేవాతో సంతోషంగా ఉండాలని మాత్రం ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా తన భార్య లలిత కాస్త చెప్పేసరికి హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. ఆ భగవంతుని ముందుకు వెళ్ళి, స్వామి, శివపార్వతులు సమక్షంలో నా కూతురి పెళ్లి జరిగిందని తను దేవానే తన భర్త అనుకుంటుంది. దేవా సరైనవాడు కాదు అని నేను అనుకుంటున్నాను. నీ మీదే నిర్ణయం వదిలేస్తున్నాను. నువ్వు ఎలాంటి నిర్ణయం చెప్పినా పర్వాలేదు. నా కూతుర్ని ఆ దేవాకే భార్యగా చెయ్యమంటావా అంటూ ఇంకా శివాలయంలో శివుని ముందు నమస్కారం చేసుకునేసరికి శివుని మీద పెట్టిన పువ్వు కాస్త కింద పడిపోతుంది. ఏంటి హరివర్ధన్ గారు, ఏం కోరుకున్నారు? ఆ భగవంతుడు కూడా ఆ కోరికను మన్నించాడు. మీరి ఆలోచననే మంచిదని ఆ భగవంతుడు కూడా చెప్తున్నాడు. ఇంకా వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకోండి అంటూ మాట్లాడేసరికి సరే పంతులు గారు అని చెప్పి ఇంకా అంతా కూడా ఇంటికి వచ్చేస్తారు. ఈలోపు మిథున మనసును మార్చే ప్రయత్నం చేశాడు కదా ఆదిత్య. కానీ మిథున ఆదిత్య మాటల్ని అంతగా లెక్క చేయదు. దేవా తన మీద చూపించిన ప్రేమ మీద తనకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే కదా తండ్రితో ఛాలెంజ్ చేసి మరీ ఇంటికి వచ్చింది. ఇంకా అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనాలు చేస్తారు. ఇంకా హరివర్ధన్ ఆలోచనలోనే ఉంటాడు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు?
గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అనగానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మిథున. రేపటితో వారం రోజులు గడువు తీరిపోతుంది. రేపే నిర్ణయం చెప్తాను అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్తుంది. ఏం చెప్పబోతున్నారు మామయ్య గారు అనగానే అదే అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఈలోపు ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టడానికి తన చేత ఫోర్జరీ సంతకం చేయించేస్తారు. అది తన సంతకం ఎలా పెడుతుందో అలా చేయించేస్తాడు శ్రీరంగం. అయితే చేసేసి అవి కాస్త తాకట్టులో పెట్టేస్తారు. పెట్టేసేసరికి పెట్టిన వెంటనే గొడవ చెయ్యరు కదా, కొంచెం సమయం పడుతుంది కదా. సో అక్కడ ఆలస్యం అయిపోతుంది. ఈలోపు త్రిపుర కంగారు పడుతూ ఉంటుంది. అయినా మామయ్య గారు నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దేవగాడు మామయ్య గారికి నచ్చడు అని ఎంతో సంతోషపడుతూ ఉండగా ఇంకా హరివర్ధన్ కాస్త తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు. నేను ఇన్ని రోజులు మిథునకు సరైన వాడు కాదు అనుకున్నాను. ఎప్పుడైతే నిన్న ప్రమాదం జరిగిందో తండ్రినైనా నేను ఆగిపోయాను, కానీ దేవా ఆగలేదు. దేవా మనసులో మిథున ఉంది. దేవా మిథునను మనస్ఫూర్తిగా కంటికి రెప్పలా కాపాడుతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకంతా కూడా సంతోషపడిపోతూ అంటే 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 నాన్న అనగానే అవును, మీ ఇద్దరి పెళ్ళిని నేను అంగీకరిస్తున్నాను. రేపే మీ ఇద్దరి పెళ్ళిని అంగీకరిస్తున్నట్టు పంతులు గారిని పిలిచి మీ ఇద్దరి చేత ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం చేయిస్తాను. సంతోషమేనా మిథున అని చెప్పనేసరికి చాలా సంతోషం నాన్న అని చెప్పి చాలా సంబరపడిపోతుంది. ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా రాత్రికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇంట్లోనే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఆదిత్య, త్రిపుర, సంజు ముగ్గురు కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. ఏదొకటి చెయ్యాలి. ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు ఏదొకటి జరిగిపోతుంది. సత్యనారాయణ వ్రతం జరిగిపోయిందంటే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా అనుకుని ఇక్కడే మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేసేస్తారు అంటూ చెప్పేసరికి అయితే ఇక్కడ ఏదో ఒక ఘోరం జరగాలి అని చెప్పి ఇంకా ఆదిత్య కాస్త నైట్కి అందరూ పడుకున్న తర్వాత కత్తి తీసుకుని హరివర్ధన్ రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు. నీడలో ఎవరు వెళ్తున్నారో ఏంటో తెలీదు. అప్పుడే దేవా మిథున ఇద్దరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దేవా ఎవరో వెళ్తున్నట్టున్నారు మిథున అని చెప్పనేసరికి ఎవరు వెళ్తారు ఈ సమయంలో అనగానే మీ నాన్నగారి రూమ్ వైపే వెళ్తున్నారు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ మిథున లేకపోతే దేవా మీదకి కదా ఆ విషయం వస్తుంది. సో అందుకని వెనకాలే మిథున దేవా ఇద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి కరెక్ట్గా ఆదిత్య కాస్త హరివర్ధన్ని పొడవడానికి కత్తి పైకి ఎత్తేసరికి లైట్ వేస్తాడు. ఇంకా దేవ అయితే ఆదిత్య అని చెప్పి గట్టిగా పిలిచేసరికి హరివర్ధన్ కాస్త మెలకు వచ్చి చూడడంతో హరివర్ధన్ ఎదురుగుండా కత్తితో నిలబడి ఉంటాడు ఆదిత్య మళ్ళీ పొడవడానికి ప్రయత్నించేసరికి దేవ పరుగున వెళ్ళి ఆదిత్యను గట్టిగా పట్టుకుంటాడు. ఆ పట్టుకునే ఆతృతలో ఆ కంగారులో దేవా చేతికి కాస్త గాయమవుతుంది. గాయమయ్యేసరికి దేవాను తోసేసి అక్కడి నుంచి ఆదిత్య పారిపోతాడు. ఈ లోపు అందరూ కూడా వచ్చేసేసరికి ఏమైంది డాడీ, ఏమైందా అంటూ చిన్న కూతురు అందరూ అడిగేసరికి ఆదిత్య డాడీని చంపడానికి వచ్చాడు. బహుశా ఆదిత్య నన్ను దేవాను భార్యాభర్తలుగా అంగీకరించలేకపోతున్నాడు అనుకుంటా. నిన్న గుడిలో కూడా మేమిద్దరం కలిసి ఉండడం అంత మంచిది కాదు, దేవా నన్ను ఇష్టపడట్లేదు అని చెప్పాడు. దేవా అలా ఏమీ చేయడు అని నాకు దేవా మీద పూర్తి నమ్మకం ఉంది. దేవాకెందుకో అనుమానం కలిగి ఫాలో అయ్యి వచ్చేసరికి డాడీని కత్తితో పొడవడానికి ప్రయత్నించడంతో లైట్ వేశానని దేవాని కూడా అంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రమాదంలోనే దేవా చేతికి గాయమైందని గబగబా వెళ్ళి తన చీర చింగిని విప్పి దేవా చేతికి గాయానికి కట్టుకడతాడు. ఈరోజు దేవా గనక లేకపోయి ఉంటే ఏమై ఉండేది హరివర్ధన్? ఆదిత్య ఎంత దారుణంగా తయారయ్యాడేంటి? దీన్ని బట్టి నాకు ఏదో అనుమానంగా ఉంది అనగానే ఏంటి త్రిపుర, ఏంటిదంతా అని చెప్పనేసరికి నాకేం తెలియదు మామయ్య అని చెప్పాను. కానీ ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు మిథునని కిడ్నాప్ చేసింది కూడా ఈ ఆదిత్య అయ్యుండొచ్చు. ఈరోజు మా ఇద్దరి పెళ్ళికి అంగీకరించడంతో మా ఇద్దరికి రేపు వ్రతం చేయించడంతో ఆదిత్యకు నచ్చక మామయ్యని చంపాలని చూస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చేసిందని చెప్పి మామయ్యకి ఏదో ఒకటి జరిగిస్తే
రేపు పూజ ఆగిపోతుంది కదా అని ప్లాన్ వేసి ఇదంతా చేసుంటాడు అని చెప్పి ఇంకా దేవా కాస్త మనసులో అనుకుంటాడు. మరి ఇప్పుడు ఆదిత్య బండారం బయటపడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.